రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒక రకమైన గేమ్‌తో దుమ్ము దులుపుతుంటే, యశస్వి జైస్వాల్ కూడా అదరగొట్టేస్తారు. వీళ్ళిద్దరూ ఓపెనర్‌లుగా వచ్చి చాలా మ్యాచ్‌ల్లో అసలు మూడో ఆటగాడికి అవకాశం ఇవ్వకుండానే మ్యాచ్ ముగించేసిన సందర్భాలున్నాయి. అయితే ఈరోజు కూడా పంజాబ్ జట్టుని ఓడించే క్రమంలో యశస్వి జైస్వాల్ 27 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఇక 4లతో, 6లతో విరుచుకుపడ్డాడు. అయితే వీళ్ళిద్దరికీ తోడు మరొక ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఇక దానిపైన యశస్వి జైస్వాల్ ఏమని స్పందించాడో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఈ మ్యాచ్‌లో మనం చూసినట్టయితే 6 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన యశస్వి జైస్వాల్ చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అదేంటో చూద్దాం. నేను నా మ్యాచ్ గురించి చెప్పాలి, నా బ్యాటింగ్ గురించి చెప్పాలి అనే దానికన్నా వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలి. ఎందుకంటే అతని బ్యాటింగ్ అద్భుతం. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా నచ్చింది. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. అతను బంతిని బాదే తీరు అవతలి ఎండ్‌లో నుంచి చూడటం నాకు ఎప్పుడు కూడా ఒక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. నేను సీనియర్ ఓపెనర్‌ను కాదు. నేను ఇంకా చాలా చిన్నవాడిని. కానీ నిజం చెప్పాలంటే చిన్న వయసులో వైభవ్ ఆడుతున్న తీరుకు ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు. ఇది ఎక్కువ స్కోరు నమోదయ్యే మైదానమని మాకు తెలుసు. కాబట్టి మేము దూకుడుగా ఆడాలి. అవకాశం దొరికిన బంతిని బాదాలి. 220 పరుగులకు పైగా మనం టార్గెట్ రీచ్ అవ్వాలి. కాబట్టి మంచి ఆరంభం కావాల్సిందే. బంతి నా రేంజ్‌లో ఉంటేనే బాదాలి అన్న స్పష్టతతో ఉన్నా. అయితే జట్టులో ఇంకొక ఇద్దరు యువ ఆటగాళ్లు రావడం జట్టుకి మంచి బలాన్నిచ్చింది. ముఖ్యంగా శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి దుమ్మురేపాడు. ఒకానొక దశలో కొద్దిగా కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకున్నాడు. అంతా చాలా బావుంది. అందరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉన్నారు. ప్రతిరోజు అందరూ రాణించలేకపోవచ్చు. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మేము తప్పులు చేస్తూ ఉండుండొచ్చు. కానీ ఈరోజు మా మిడిల్ ఆర్డర్ కొద్దిగా తడబడినప్పటికీ కూడా డొనోవియా ఫెరారియా గానీ, లేకపోతే శుభం దుబే గానీ వీళ్ళిద్దరూ 75 పరుగులకు పైగానే భాగస్వామ్యం జోడించి మా జట్టుని గెలిపించారు చూశారు. అది మాకు అస్సలు సిసలైన గెలుపు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మేమందరం ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. మా ప్రక్రియ పైన ఫోకస్ పెడుతున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాం. మా ఆటను ఆస్వాదిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మా వాతావరణం చాలా బావుంటుంది. అప్‌కమింగ్ మ్యాచ్‌ల కోసం మేమందరం ఉత్సాహంగా ఎదురుచూస్తాం. అదే మా ప్లస్ పాయింట్. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా. మైదానంలో ఆనందంగా ఆడుతున్నా. ఈ గేమ్ కూడా అలాగే ఉంటుంది. ఇదే విషయం మేము డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా చర్చించుకుంటాం. నాతో పాటు ఈరోజు మ్యాచ్‌ని గెలిపించిన వాళ్ళందరికీ కూడా మా జట్టు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.